తెలంగాణ రాష్ట్ర ప్రజలు చైతన్యవంతులు తప్పకుండా తెలుసుకుంటారు. మీ అబద్ధాలు, మీ హామీలు, అడగోలు మాటలు నమ్మి ఇలా మీకు అధికారం కట్టబెడితే ఇలా రైతులను నిద్రపోనీయకుండా చేసి వాళ్ళ చెప్పులు, వాళ్ళ సంచులు, ఇంకేదన్నా చేతికర్రలు అక్కడ లైన్లో పెట్టి ఇలా బస్తకు ఒక రోజు లైన్లో నిలబడే దుస్థితి ఈ రాష్ట్ర ప్రజలకు కల్పించింది మీ దరిద్ర ప్రభుత్వం, మీ అసమర్థ ప్రభుత్వం, మీ అసమర్థ ముఖ్యమంత్రి, మీ అసమర్థ మంత్రులు, అట్లాగే ఆ అసమర్థ ప్రభుత్వంలోని ఎమ్మెల్యేవు నువ్వు. అంతే తప్ప ఏదో ఆడలేక మధ్యలో ఓడు అన్నట్టు ఎక్కడ చూసినా కానీ ప్రజలు నిలదీస్తా ఉన్నారు. హాస్టళ్లలో పోతే విద్యార్థులు నిలదీస్తా ఉన్నారు. బయట పోతే రైతులు ఎదురుబడి కొట్టేటట్టున్నారు, ముఖం మీద ఉమ్మెట్టట్టున్నారు అని చెప్పేసి. అట్లాగే మహిళలు మరి మాకు హామీ ఇచ్చిన 2500 రూపాయల పెన్షన్ ఏది, మరి ఆడబిడ్డలకు తులం బంగారం ఏది, అట్లాగే డెలివరీ అయితే ఆనాటి కేసీఆర్ గారి కిట్ ఏది, కేసీఆర్ ప్రభుత్వం కల్పించిన ఆ స్వావలంబనేది, అమ్మఒడి వాహనాలేవి, ఇవన్నీ నిలదీస్తారు. మమ్మల్ని ముఖం మీద దంతారని చెప్పేసి ఇలా ఇట్లాంటివన్నీ అదేంటి చచ్చుబడిన ఆరోపణలు చేస్తూ ఇష్టం వచ్చినట్టు కేటీఆర్ గారిని, లేకపోతే హరీష్ రావు గారిని, లేకపోతే కేసీఆర్ గారిని మాట్లాడితే తస్మాత్ జాగ్రత్త. తప్పకుండా ప్రజాక్షేత్రంలో శిక్ష తప్పదు. ప్రజల చేతిలో 3 సార్లు ఓడిపోయి 4వసారికి అయ్యో పాపమని గెలిచినోనివి. నీలాగా కేటీఆర్ 3 సార్లు ఓడిపోలే. నీలాగా కేటీఆర్ అదేంది ఏ పార్టీ మారితే ఆ పార్టీ మారలే. ఒకసారి తెలుగుదేశం, ఒకసారి కాంగ్రెస్, ఒకసారి తెలుగుదేశం మారలే. అడ్డందిడ్డం పార్టీలకు పోయి నీలాగా చెప్పలే. ఒక గౌరవప్రదమైన వ్యక్తిని పట్టుకొని ఈ రాష్ట్ర మంత్రిగా 10 సంవత్సరాల పాటు ప్రభుత్వాన్ని జీడీపీలో ఈ దేశంలోనే నెంబర్ 1గా నిలబెడితే 10 సంవత్సరాలు ఏం చేసినావు? ఇడికెళ్ళి గాయత్రి పంపౌస్గా నీళ్ళు తీసుకుపోతావా? ఎట్లా తీసుకుపోతావు? నీ జాగిరా. మరి నీ జాగిరా? రేవంత్ రెడ్డి అయ్య జాగిరా? రేవంత్ రెడ్డి తాత జాగిరా? ఎస్, కేసీఆర్ ప్రభుత్వం నిర్మించింది, కేసీఆర్ గారు నిర్మించింది ఇలా గాయత్రి పంప్ హౌస్. అక్కడ నుంచి బరాబర్ మిడ్మానేర్కి వస్తాయి, మిడ్మానేర్ నుంచి మల్లన్న సాగర్ పోతాయి, అట్లాగే అంతగిరి ప్రాజెక్ట్ పోతాయి, రంగనాయకుల ప్రాజెక్ట్ పోతాయి, హైదరాబాద్ పోతాయి. ఈ రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులకు కూడా ఇలా అక్కడ నుంచి నీళ్లు పోతాయి. ఇదొక వ్యవస్థ. ఒక గాయత్రి పంప్ హౌస్ నీ నియోజకవర్గంలో ఉన్నంత మాత్రాన నువ్వు ఒక సిపాయి కాదు. అట్లంటే మరి ఇలా మంత్రి నియోజకవర్గంలో అట్లంటే ఇలా ఎక్కడైతే కాళేశ్వరం నిర్మింపబడ్డదో, ఎక్కడైతే అన్నారం సుందిట్ల బ్యారేజీలు నిర్మింపబడ్డాయో, అట్లాంటి ఎక్కడైతే లక్ష్మీ పంప్ హౌస్ ఉందో, మరి ఎక్కడైతే ఇంకా ఇతరత్ర పంప్ హౌజులు కానీ లేకపోతే టన్నెళ్ళు ఉన్నాయో, మరి ఆ నియోజకవర్గ ప్రజలు కూడా ఇవి మాది అని అనుకుంటే ఇలా రాష్ట్రం అంతా ఇక్కడిదక్కడనే ఆగిపోతుంది. కాబట్టి కనీస పరిజ్ఞానం లేని నువ్వు కేటీ రామారావు గురించి మాట్లాడి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ఇలా దోపిడి దొంగల ముఠా రేవంత్ రెడ్డి, కొండారెడ్డి, తిరుపతి రెడ్డి ఎట్లా పడితే రాష్ట్రం మీద పడి బందిపోటలాగా, డెకాయిట్లలాగా దోసుకుంటా ఉన్నారు. నేను చెప్తా ఉన్నా, నువ్వు అన్నావు కదా